మాఘపురాణం 10వ రోజు అధ్యాయం 10. ఈ అధ్యాయంలో మాఘ స్నాన మహిమ వల్ల ఒక సామాన్యమైన వ్యక్తికి బ్రహ్మలోక ప్రాప్తి ఎలా కలిగిందో వివరించబడింది. మాఘపురాణం 10వ రోజు కథ. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుతో ఇలా అన్నారు. రాజా, మాఘమాస వ్రతం అనేది కేవలం పుణ్యం కోసమే కాదు, ఇది మనిషిని దైవత్వానికి దగ్గర చేస్తుంది. దీనికి నిదర్శనంగా ధర్మబుద్ధి అనే ఒక పేదవాడి కథను విను. పూర్వం ఒక గ్రామంలో ధర్మబుద్ధి అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా నిరుపేద అయినప్పటికీ మనసు మాత్రం చాలా విశాలమైనది. తనకున్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా 10 మందికి పెట్టి తినే స్వభావం కలవాడు. నేను మీకోసం ఇంత కష్టపడి మాఘపురాణం కథలను ప్రతిరోజూ అప్లోడ్ చేస్తున్నాను. మీ దగ్గర నుండి నేను ఏదీ ఆశించట్లేదు. ఓం నమో నారాయణాయ అని దేవుడిని స్మరిస్తూ కామెంట్ చేయండి. ఒకసారి మాఘమాసం రాగానే తన గ్రామంలో ఉన్న ఒక చిన్న వాగులో ప్రతిరోజూ మాఘ స్నానం చేయడం ప్రారంభించాడు. స్నానం ముగించిన తర్వాత చలికి వణికిపోయే పేదలకు తన వద్ద ఉన్న పాత వస్త్రాలనైనా దానం చేసేవాడు. చలిమంటలు వేయడానికి కర్రలను సేకరించి ఇచ్చేవాడు. ఇలా అతను నిరంతరం మాఘమాసం అంతా జనసేవయే జనార్దన సేవ అని భావించి గడిపాడు. ఒకరోజు అతను స్నానం చేస్తుండగా ఆకాశం నుండి ఒక దివ్య విమానం దిగి వచ్చింది. అందులో ఉన్న దేవదూతలు ధర్మబుద్ధితో ఇలా అన్నారు. పుణ్యాత్మా, నీవు ఆచరించిన మాఘ స్నానం మరియు నీవు చేసిన నిస్వార్థ సేవ వల్ల నీకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగింది. నీ పుణ్యఫలం నీ వంశీయులందరికీ కూడా అందుతుంది అని చెప్పి అతడిని దివ్యలోకాలకు తీసుకువెళ్లారు. వశిష్ఠ మహాముని ఇంకా ఇలా వివరించారు. రాజా, 10వ రోజున కంబళి దానం లేదా వేడిని ఇచ్చే వస్త్రాలను దానం చేయడం చాలా గొప్ప విశిష్టతను కలిగి ఉంది. మాఘమాసంలో చలితో బాధపడే వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే ఈ పురాణాన్ని భక్తితో వింటారో వారి ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముగింపు. ఈ విధంగా 10వ రోజు అధ్యాయం ముగుస్తుంది. దైవ చింతనతో పాటు తోటి ప్రాణుల పట్ల కరుణ చూపడం కూడా మాఘమాస వ్రతంలో అంతర్భాగమని ఈ కథ మనకు బోధిస్తుంది.